హాయ్ హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను మీ ధోని, మీరు చూస్తున్నారు కదా ఇట్స్ మట్ ధోని బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే నిన్న పెట్టినా కదా పార్ట్ 1 అనంతపురం నుంచి తిరుపతి, ఇదైతే పార్ట్ 2 అనమాట. సో ఈరోజు మార్నింగ్ అయితే ఇక్కడ దిగాను. మార్నింగ్ ఒక 5:45కి అయితే దిగా. చలో ఇంక ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్దాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, ఇది రాముని గుడి అనమాట. నేను మళ్ళీ లోపల పోతా, అప్పుడు చూపిస్తాను మీకు. సో అమిగోస్, మా బావ అయితే అక్కడ బండిలో పెట్రోల్ వేపిస్తున్నాడు. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. తిరుమల కొండ. నేను అక్కడికి చూసారు కదా తిరుపతిలో ఈరోజు వెదర్ అయితే చాలా అస్సలు కూల్గా అయితే ఉందబ్బా. మన అనంతపూర్లో కూడా ఇట్లా ఉంటే బాగుండు అనుకుంటా. అంటే అనంతపూర్లో నిన్న ఫుల్ భారీ వర్షాలు అయితే పడినాయి. అది మన నిన్నటి బ్లాగ్లో అయితే కనిపించింది. అది మొత్తం అంతా మబ్బు ఉంటుంది. నేను బ్లాగ్లో చూసింటే మొత్తం అంతా మబ్బు ఉంటుంది. నేను మా డాడీ నన్ను డ్రాప్ చేసి వచ్చాడు కదా, ఆ వీడియోలో చూసేటే అర్థమవుతుంది. కిందంతా వాటర్ వచ్చి అసలు చాలా నిన్నైతే ఘోరంగా పడ్డాయి లేండి వర్షాలు. ఇంకా చలో వెళ్దాం ఒక ప్లేస్కి. फेस कट पूरा दिख रहा है ना. ऐसे सोगा सकता बॉडी पार्ट्स 7 माउंटेन्स. కనిపిస్తుంది కదా అది కొండ అయితే, అది మనం దూరం నుంచి చూస్తే మనకి సేమ్ వెంకటరమణ స్వామి పడుకున్నట్టే కనిపిస్తాడు అనమాట. అది చూడంటే ఈ రూట్ బైకర్స్కి హెవెన్ అనే అనొచ్చు తిరుపతికి రావడానికి.
సో అమిగోస్ ఇదైతే మన శ్రీనివాస మంగాపురంలో ఉండే అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇంకా ఇక్కడ దర్శనం పూర్తి చేసుకొని వెళ్దాం. ఇది నేను ఊరికి వచ్చినప్పటి నుంచి వచ్చిండే ఫస్ట్ టెంపుల్. సో అమిగోస్ ఇదైతే పార్ట్ 2 అన్నమాట. తిరుపతిలో ఇదైతే శ్రీనివాస మంగాపురం అన్నమాట. టెంపుల్ మందే ఇది, అంటే మా టెంపుల్ మందే ఇది. సో ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా లోపల. అమ్మవారు అయితే ఇక్కడ చాలా పవర్ఫుల్ అమిగోస్. కోరుకోండి, ఏమైనా కోరికలు అయితే తీరుతాయి. తిరుపతికి వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడికి రండి ఒకసారి. సో అమిగోస్ మ్యూజియంకి అయితే వచ్చాను నేను. ఏంటి అంట మ్యూజియం. సో అమిగోస్ ఇదైతే ఈవినింగ్ అనమాట. టైం చూస్తే ఒక 6 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడున్నా అంటే తిరుపతిలో మేముండే ఏరియాకి దగ్గరలో రాముని గుడి అయితే ఉంది. సో నేనైతే ఈ రాముని గుడికి అయితే విజిట్ చేశాను ఇప్పుడు. చలో వెళ్దాం. పాత గుడి వీడియో తీయచ్చో లేదో నాకు తెలియదు. నేను ఏదో తీస్తున్నా, మరి లోపలికి వెళ్తే తెలుస్తుంది. యాక్చువల్గా అంటే లోపల నాకు వీడియో తీయనికైతే అలా ఇవ్వలేదు. సో తీయకూడదు అన్నారు వీడియో, అందుకే నేను లోపల అయితే వీడియో తీయలేదు అమిగోస్. సో ఇది బయట, నేను లోపల కొద్దిగా తీద్దామని ట్రై చేశాను కానీ బట్ ఇవ్వలేదు. జస్ట్ కాల్ వచ్చింది, మా అమ్మ కాల్ చేసింటే కాల్ మాట్లాడుతుంటే అప్పుడు కూడా మాట్లాడొద్దు అన్నారు. సో కాబట్టి లోపలైతే వీడియో అలో లేదు గర్భగుడిలో. సో మరి మనం ఈ సరౌండింగ్స్ని అయితే చూసుకోవచ్చు. అసలు గుడి ఎట్లా కట్టారు కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక సింగిల్ స్టోన్లో కట్టినట్టున్నారు ఇదంతా. లోపలైతే చాలా పిల్లర్స్ అయితే ఉన్నాయి. కానీ శిల్పకళకు ఒప్పుకోవచ్చు. అబ్బా ఎంత బాగుందంటే శిల్పకళ అంత బాగుంది గుడిలో. చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇంకా ఉన్నాయి టెంపుల్స్. నేను ఇంకా టెంపుల్స్ చూపిస్తాను మీకు తిరుపతిలో. అయిపోలేదు వీడితో. చదువు ఇప్పుడు బయటికి వెళ్తున్నా, అది కూడా నేను చూపిస్తాను.
సో అమిగోస్ నేను గుడిలో నుంచి బయటికి వచ్చా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రాముని టెంపుల్ అనమాట. మేము ఉండే ఏరియాలో, నేను ఉండే ఏరియాలో. సో అక్కడి నుంచి ఇప్పుడు నేను బయటికి వచ్చా. సో వస్తే ఏదో ఊరేగింపు ఏదో జరుగుతుంది. చూసుకోము భద్రం అంత మెల్లిగా అమిగోస్ ఇప్పుడు ఏదో ఊరేగింపు జరుగుతుంది, దాంట్లో కింద నుంచి వచ్చాము. సో నాకు తెలియదు ఏంటికి అలా అనేది. నేను లాస్ట్గా టెంపుల్ అయితే వెళ్ళా కదా. సో ఇదైతే మన ఇవాళ వ్లాగ్. నేను మీ డోనీ సైనింగ్ ఆఫ్, టాటా బై బై, జై హింద్. మీ నెక్స్ట్ వ్లాగ్ పార్ట్ 3 కోసం అయితే వెయిట్ చేయండి. పార్ట్ 3 అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చలో.